ఏంటి మేడం ఏం చేస్తా ఏంటి బాబా బాబా ఎన్నాళ్ళకి తెల్లవాయలు చూస్తున్నాను నేను. అలా కాదు రప్పించాడా. ఇవాళ ఆంధ్ర పక్కా ఆంధ్ర స్పెషల్ అన్నమాట. ఈ వంటకానికి చాలా మెమొరీ ఉంది. ఇది మా అమ్మ స్పెషల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్స్ విత్ వంకాయ బజ్జీ, అంటే పకోడా బోండా కాదనమాట. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఏ కర్రీ. మోస్ట్లీ నెల్లూరు చిత్తూరు వాళ్ళ స్టైల్ అని చెప్పుకోవచ్చేమో. మా అమ్మ నర్స్ ట్రైనింగ్ చేసేటప్పుడు చిత్తూరులో అక్కడ వాళ్ళు కొంతమంది ఆ ఏరియా వాళ్ళు పరిచయం అయిండ్రంట. వాళ్ళు ఇలా వంకాయ బజ్జీ బెండకాయ బజ్జీ చేసేవాళ్ళంట. అప్పుడు తీసుకొని వచ్చి మా అమ్మ మాకంతా వండి మాకంతా నేర్పించారు. అదే రెసిపీ ఇది, చూసేద్దాం. ఏం దండి జరిగినావు బా. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఈ వంకాయ బజ్జీ చేయాలని స్టార్ట్ చేశాను. ఫ్రిడ్జ్ లో చూస్తే పచ్చిమిరపకాయలు లేవు. ఇంకా మా ఆయన మా అత్త హడావిడిగా వెళ్ళి బాగా లేత పచ్చిమిరపకాయలు. యాక్చువల్లీ నేను మా అమ్మ దీన్ని ఒక రెసిపీ కాదు, ఒక సైడ్ డిష్ చేసుకుంటాం అనమాట. ఇలా చాక్తో గీరేసి ఫ్రై చేసి ఉప్పు వేసుకొని తింటే అదుర్స్. నెక్స్ట్ తింటారా? ఫ్రై చేసుకున్నవి తింటాం. ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా. ఎమ్మిగా పప్పన్నంలోకి లేదా మజ్జిగన్నంలోకి బా బ్రహ్మాండంగా ఉంటది. వావ్ నైస్. అయన్నొద్దు, పాయింట్కి రా. రండి ఇంకా ప్రాసెస్ చేసేద్దాం, షురు పెట్టేద్దాం, లేట్ అయిపోతుంది అసలే. స్టార్ట్ చేద్దాం. రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడవ్వగానే చిన్న చిన్న పీసెస్ చేసుకున్న వంకాయ ముక్కలు. రెగ్యులర్ కర్రీ లాగా ఉండదన్నమాట ఈ ప్రాసెస్ అంతా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం. కొద్దిగా అలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కట్ చేయాల్సిన పని లేదు, అలా తుంచడం వేయడం. ఇది కొద్దిగా కారంగానే ఉండాలి బజ్జీ, అప్పుడే ముద్దలోకి బ్రహ్మాండం ఉంటది. అన్నము చపాతి ముద్ద ఏదైనా బాగుంటది. మన రాయలసీమ వాళ్ళకి ఎలాంటి కాంబినేషన్ అయినా ముద్దతోనే చూస్తామండి. బజ్జీ కాబట్టి ఇవన్నీ ఫ్రై అవ్వాలనేం లేదు. ఇలా వెంటనే వేసుకొని మూత పెట్టి మగ్గిచ్చేసుకొని తర్వాత రామడమే. రాళ్ళుప్పు వేసేసుకొని, యాక్చువల్లీ నాటి టొమాటో దొరికింది అంటే వాటర్ వేసే పని లేదు. నాకు హైబ్రిడ్ టొమాటో అవైలబిలిటీ ఉంది. సో కొద్దిగా వాటర్ ఇలా చుల్కరించి మూత పెట్టేయడమే. ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. సో మూత తీసి చూద్దాం ఎంతవరకు అయ్యిందో. కొంతవరకు అయ్యింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. లేదు, ఆల్మోస్ట్ అయ్యింది. అవునా, నిజమా? ఇంకా లాస్ట్లో ఇప్పుడు రామేయడం కాబట్టి రామడానికంటే ముందు ఇంపార్టెంట్ అయినది ఇదే, దీనికి టేస్ట్. సో వేడిది పెట్టకుండా డైరెక్ట్ బండ పైన ఇలా క్లాత్ వేసుకొని ఉంచేసి ఇలా రాముకోవడమే. బజ్జీ అంటే కాన్సెప్ట్ ఇదే, అంత ముద్దగా కాకుండా ఇలా పలుకుగా ప్రతిదీ నోట్లో రుచి తెలుస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ముద్ద ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. ముద్ద బజ్జీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమహాస్ వ్లాగ్స్.